సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా, చెప్పు. ఓసిడీకి అంటే ఏమిటో తెలుసా? నాకు తెలీదమ్మా, విన్నాను. లంజా కొడక అని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. లంజా కొడక అని. మీ ప్రభుత్వం నెక్స్ట్ ఎలక్షన్లలో సింగిల్ డిజిట్లు కూడా రాని పరిస్థితిలోకి మీ ప్రభుత్వం పోతుంది అన్నది కూడా ఇదే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని 1924లో మళ్ళీ సీఎం చేసి మనందరి కోరికలన్నీ తీర్చుకుందామని ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారిని 1924లో మళ్ళీ సీఎం చేసి మనందరి కోరికలన్నీ తీర్చుకుందామని మనం అధికారంలోకి పొరపాటున రాలేదనంటే నిన్ను జైలు అర్థమైంది. చల్లని దీవెనలు అప్పుడప్పుడు నోట్లో నుంచి కొంచెం దురుసుగా మాటలు కొద్దిగా అనిపిస్తాయి కానీ మనసు మాత్రం వెన్నాని మాత్రం ఇది అబద్ధం సార్, నిజం చెప్పండి. ఖచ్చితంగా చెప్తాను. అన్నకు మీ సంపూర్ణ మద్దతు తెలపవలసిందిగా సభనే. జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా యూరిన్, మలేరియా, డెంగీ జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా యూరిన్, మలేరియా, డెంగీ. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఈ రోజు సామలకోట నియోజకవర్గంలో జగన్ గారు ఇక్కడ గృహాలు ఓపెన్ చేయడానికి వచ్చారు. ఆయన కట్టిన ఇల్లు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో చూద్దాం. మరి ఆయన పర్యావరణ నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. చూడండి, దాన్ని లోపలికి వెళ్దానండి. గమ్ముండండి, డోర్ ఇది, డోర్ ఓపెన్ చేస్తే భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను. ఏంటి బాబన్నా, ఇంకోసారి అన్న. భారతదేశ సార్వభౌమ అధికారాన్ని. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఆత్మరక్షణ విద్యలో మాత్రమే కాక అష్టమహాసిద్ధులలో ఒకటైన పంచభూతాలను అదుపు చేయగల వశీకరణ విద్యలోను ఉద్దండు బోధిత. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. 4 తర్వాత చూస్తాను, ఏ కలవేకండి, నేను వస్తా. శ్రీరెడ్డి ఈకలు చూడడానికి దా. జాబ్ క్యాలెండర్ అంటారు, అదంటారు, ఇదంటారు. జాబ్ క్యాలెండర్ ఏడుందన్నా? 6 నెలలు అయితే ఇయర్ క్యాలెండరే అయిపోతుంది. 6 నెలలు అయితే ఇయర్ క్యాలెండరే అయిపోతుంది. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను చెప్తా ఉన్నా. ఏంటి బాబన్నా, ఇంకోసారి అన్న. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను చెప్తా ఉన్నా. ప్రతిపక్ష హోదానా అది మీకు ఎక్కడుంది? ఒకరు నాకు ఇచ్చేది ఏమి అని, అది కూడా మీకు మీరే ఇచ్చుకున్నారా? వేసేసాడు, బాగా వేసేసాడు. యో చూసుకోబల్లా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? ఏదో సామెత ఒకటి ఉంది, హనుమాన్ జంక్షన్లో నాకు బాగా నచ్చలేదు, గెలిచినోడు చెప్తాడు ఓడినోడు వినాలని. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు, మేము వింటాం, పర్వాలేదు. ఇలాంటి సూక్తులు ఉంటే గోడ మీద రాయి, నేను ఉచ్చోసుకునేటప్పుడు చదువుతా. ఏంటి? తాను ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల 3 సంవత్సరాల కాలంలో. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. ఓకే, సెకండ్ అండి. 4 + 20 ఎంత? ఎంత? కరెక్ట్ గా 420 కాదా? గుడ్, ఎల్కేజీలో పడండి. సార్, ఏపీకి రాజధాని అమరావతి ఒకటే అంటున్నారు, కానీ మీరు మూడు రాజధాని. మా పాలసీ అది, మా పార్టీ పాలసీ అది, మా విధానం. ఇప్పుడు విధానం వాళ్ళ విధానం అది. నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు విధానం వాళ్ళ విధానం అది. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అనేది నా వెంట్రుక కూడా ఎవరు పీకలేరు అంటారు. వెంట్రుక ఎందుకు బీగుతాం? కుర్చే బీగుతామని.
వేసేసాడు, బాగా వేసేసాడు. శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నవ్వు ఆపుకుంటున్నావు కదరా? మసూదా ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గాని ఆమె అడుగు పెట్టిన క్షణం నుండి మా జీవితాలు మాత్రం తలకిందులయ్యాయి. అసెంబ్లీలో బహుశా మనం చేయగలిగింది తక్కువే ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చిన సంఖ్యాబలం కూడా చాలా తక్కువే. పైగా కౌరవ సామ్రాజ్యం లేకపోతా ఉన్నాం. ఫ్లాష్ బ్యాక్. మా జగనన్న కంట్లో భయం ఉండదు, జగనన్న ఒంట్లో బెదురుండదు. రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని జగనన్న కొట్టే దెబ్బలో తిరుగుండదు. జూన్ 4వ తేదీ తర్వాత జగన్ అనే నేను అని జగనన్న అక్కడ, అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. రోజా అనే నేను అని అసెంబ్లీ నేను ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాను. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు, సార్ జగన్మోహన్ రెడ్డి గారు అంటాం. సారీ, నాకు మెసేజ్లు వస్తున్నాయి, మీరు గౌరవిస్తే ఊరుకోము సార్ అని. ఇక్కడ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, గెలిచేది ఆయనే, పక్కా గెలిచేది ఆయనే. గుడివాడ ఇంకా ఆయన అంతే. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఎలక్షన్ లేదో ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు కదా, ప్రతిపక్ష హోదా ఎందుకు? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను, నేనేదో అనుకోకుండా నేను రాజకీయంగా ఎన్నికల్లో ఊహించని విధంగా దెబ్బతగిలింది, అవన్నీ వదిలేసి నేను 5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన చేశాను కాబట్టి నాకే ముఖ్యమంత్రి కుర్చీ ఇవ్వండి. ఏమిటండి మీరు మాట్లాడేది? నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, నేనే 5 సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ పరిపాలిస్తాను. గత 5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలనతో బట్టలు నొక్కి 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 ఏలుగు నెబ్బుట్టింది. కావున మరలా నాకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇవ్వండి అని లేఖ రాస్తే పోయేది కదా, ప్రతిపక్షం ఎందుకు అడగటం? రాజుగారు, జగన్ మామయ్య మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తారు? ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టారు. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలు రా మీరు, వెళ్ళిపో. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.